సో బేసిక్ ఇందాక నేను చెప్పినట్టుగా నేను కొన్ని కేసెస్ రకరకాల క్లయింట్స్ దగ్గర నుంచి విన్న కేసెసే. ఒక చిన్న కేసు చెప్తాను. వాళ్ళకి ఒక ట్రాన్సాక్షన్ అయితే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ ఫిగర్ చెప్తున్నాను. మేబీ ఒక 1.2 crore ఆర్ 1.3 crore ఏదో ఒక ట్రాన్సాక్షన్, ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేశారు. దట్ ఈస్ రిజిస్టర్డ్ వాల్యూ. కానీ వాళ్ళొక 80 lakhs ఆర్ 70 lakhs ఎంతో ఆన్లైన్ చేసి మిగతాది క్యాష్ కాంపోనెంట్ కింద పే చేయాల్సి వచ్చింది. మేబీ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. కాకపోతే తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. మీకు రిజిస్ట్రేషన్ వాల్యూకి మీరు ఇచ్చిన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అక్కడ రాసిన అగ్రిమెంట్ లో మీరు క్యాష్ రూపంలో పే చేశారని రాసింది. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో ఇట్లాంటి కేసెస్ అసలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఇది చాలా కామన్ గా జరిగే ప్రాబ్లం చెప్పాలంటే. ఓకే. సినారియో. ఓకే. సో ఇది ఎక్కువగా ల్యాండ్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది. చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ వే టు హ్యాండిల్ ఇట్. ఓకే. లెక్క ప్రకారం చూస్తే ఇది ఎంతైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో అంతకే మీరు సేల్ చేయాలి, అంత అమౌంట్ తీసుకోవాలి కన్సిడరేషన్ లాగా. ఆన్ దట్ యూ విల్ పే ట్యాక్స్. దట్స్ ద జనరల్ థింగ్. లేదా మీరు రిజిస్టర్డ్ వాల్యూ కంటే ఎక్కువ కనుక మీరు ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తే ఆ ఎక్కువ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మీరు డాక్యుమెంట్లో మెన్షన్ చేసి దాన్ని బ్యాంక్ ద్వారా మీరు అమౌంట్ తీసుకోవాలి. ఓకే. ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో హైయర్ అమౌంట్, ఆ హైయర్ అమౌంటే మీరు ట్యాక్స్ కోసం కానీ ప్రతి దేనికోసమైనా కానీ దాన్ని చూపించాల్సి వస్తుంది. సో దట్ ద ఎంటైర్ అమౌంట్ వాట్ యువర్ టేకెన్ ఈజ్ డిస్క్లోజ్డ్ ఆర్ డిక్లేర్డ్. ఓకే. ఓకే. దాని ప్రకారం మీ ట్యాక్సెస్ కానీ అవన్నీ వస్తున్నాయి. అలా కాకుండా మీరు కొంత అమౌంట్ ఏదైనా క్యాష్ రూపంలో తీసుకుని అది ఎక్కడ చూపించకపోతే, ఆర్ మీరు అది చూపించి క్యాష్ రూపంలో కొంత అమౌంట్ తీసుకున్నప్పటికి కూడా అది ట్యాక్స్ ప్రకారం కానీ మిగతా లాస్ ప్రకారం కానీ ఇట్స్ నాన్ కంప్లైన్స్. ఓకే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక మీరు ఆ ఎక్సెస్ క్యాష్ ఏదైతే ఉందో మీరు డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి, ఆ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్డిక్లేర్డ్ మనీ ఆర్ క్యాష్.